వీడియో చెప్తా మళ్ళీ అటు ఎన్ని తొందర రావాలి, మళ్ళీ 7 నెలలు వస్తారు తొందర. సార్ ఏమైనా మీరు రండి ఒకసారి చెప్తా మళ్ళీ అటు. నమస్కారం అండి, నా పేరు శ్రీనివాసరావు అండి. మనది జీనియర్ సీడ్స్ కంపెనీ, ఇది హైదరాబాద్ కంపెనీ. మనకి ఇక్కడ లోకల్లో మనకి ముజాహిద్పూర్లో ప్రభాకర్ శెట్టి గారి దగ్గర దొరుకుతుంది. ఇక్కడ ఇది షాప్ పేరు తెలుసు కదా, లక్ష్మీ వెంకటేశ్వర పట్లేరు ముజాహిద్పూర్ ప్రభాకర్ శెట్టి. ఈ విత్తనం పేరు వచ్చేసి ఇది జీనియర్ సీడ్స్ కంపెనీ వారి శుభం హైబ్రిడ్ విత్తనం, 3 కిలోల విత్తనం. ఇది వచ్చేసి ఎకరానికి 6 కిలోలు మనం పెట్టుకోవాలి, అంటే ఒక్కొక్క కర్ర నాటుకోవాలి. ఇప్పుడు మనకి హైట్ పరంగా కానీ పిలకల పరంగా కానీ అన్ని రకాలుగా ఇది మంచిగా సూటబుల్ అవుతుంది. మీకు ఎకరానికి వచ్చేసి ఇది తక్కువ 35 నుంచి 40 క్వింటాలు దిగుబడి వస్తుందండి. ఇంకోటి ఏంటంటే మనం కరెక్ట్ టైంలో అడుగు పిండి పెట్టుకోవాలి, పొటాష్ పెట్టుకోవాలి. పొట్ట దశలో అయితే ఖచ్చితంగా పొటాష్ వేసుకోవాలి. ఈయన పొటాష్ కూడా వాడలేదు ఈసారి ఇంతవరకు. ఇన్ని వర్షాలకి వేరే దగ్గర మనం అందరి దగ్గర కూడా చూస్తున్నాం, అడ్డపడిపోతున్నాయి. పిలకలు కొన్ని కట్టట్లేవు, సరిగా ఇది లేదు, విత్తనంలో నాణ్యత లేదు. కొన్ని ఎట్లా ఉంటాయంటే పొట్టి కింద ఉంటుంది హైబ్రిడ్ విత్తనాల్లో కూడా. మీరు ఇవి చూసుకున్నట్టయితే గింజ కూడా పొడుగుంటుంది, ఏ గ్రేడ్లో పోతుంది, రేటు బాగుంటుంది, దుబ్బు బాగా కడుతుంది, మీకు తెగుళ్ళు ఎట్లాంటివి ఉండవు. ఇంతవరకు అడ్డం పడలేదు చేంజ్. మొత్తం 3 ఎకరాల్లో ఏడ తిరిగి చూసుకున్నా కూడా ఈ మధ్యలో మొత్తం కూడా ఎక్కడ కూడా అడ్డం పడలేదు. ఇది మీరు అందరూ గమనించాలి. మనం ఏదో వచ్చాము వెళ్ళామని కాకుండా, సేటు పిలిచాడు లేకుండా కంపెనీ వాళ్ళు వచ్చారనే ఉద్దేశంతో కాకుండా మనం ప్రతిదీ ఎట్లా ఉంది, ఏముంది, ఎందుకుంది ఇట్లా, ఇప్పుడు వానల కాలంలో ఎట్లుంటే యాసంగిలో ఇంకెట్లా ఉంటుంది, ఇవన్నీ మనం గమనించి మనం ఈ విత్తనం పెడితే మనకు పంట అనేది ఎక్కువ శాతం మనకు వస్తుంది. కాబట్టి మనకు కూడా అంత ఇంత లాభం వస్తుంది అనేది ఒక ఆలోచన. తెగుళ్ళను తట్టుకుంటుంది, ముఖ్యంగా దిగుబడి బాగుంటుంది ఈ రకం విత్తనం. ఇది మన జీనియర్ సీడ్స్ కంపెనీ వారి శుభం అనే వెరైటీ. మీరు రైతు కూడా ఇక్కడే అందుబాటులో ఉన్నారు కాబట్టి ఒకసారి వాళ్ళని ఏమన్నా డౌట్లు ఉంటే కూడా అడగండి. మీరు ముందు ఎన్నిసార్లు కొట్టారు? 2 సార్లు. ఇంకా అడుగు పిండి ఎన్నిసార్లు వేశారు? ఒకటేసారి. తర్వాత పొట్ట దశలు ఎట్లాంటివి ఇంకేం పెట్టలేదు. ఎట్లా అనిపిస్తుంది మీకు? ఇది మంచిగా ఉంది. ఎంతవరకు వస్తున్నట్టు దిగుబడి? 35 నుంచి 40 వరకు రావాలనుకుంటున్నారు. మళ్ళీ తర్వాత మీరు కటింగ్ అయిన తర్వాత కూడా మళ్ళీ అందరికీ జనాలకు కూడా చెప్తారని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే మేము అందరం మన ఊరోళ్ళే ఉన్నారు కాబట్టి స్టేట్ గారికి కానీ రైతులకు కానీ మళ్ళీ మీరు చెప్తే అసలు ఎంత వచ్చింది అనేది మీకు కూడా అవగాహన ఉంటుంది, అందరు చూడటానికి కూడా అవగాహన ఉంటుంది. ఇప్పుడు మనం చేనులో మనం చూస్తున్నాం కాబట్టి మనకి ఇప్పుడు తెలుస్తుంది కంకి ఎట్లా ఉంది, మనకు వజన్ ఎట్లా వస్తుంది, ఏంటనేది, తెగుళ్ళు ఎట్లా ఉంది, హైట్ ఎట్లా ఉంది, అడ్డం పడుతుందా లేదా, ఇన్ని రకాలుగా మనకు డౌట్లు అనేది ఉంటాయి. చేను చూస్తే ఏంటంటే ఈ డౌట్లు అనేది క్లియర్ అయిపోతుంది. దయచేసి మీరు అందరూ ఇప్పుడు ఇక్కడ ఎదుగుతుంది కాబట్టి హైబ్రిడ్ ప్యాడీ కూడా ఇక్కడ కూడా ఇది అందరూ మంచిగా వాడండి. వేరే రకాల కన్నా ఈ రకం మంచిగా ఉంటుంది, ఇది బెస్ట్ ఉంటుంది. ఎలాంటి తెగుళ్ళు రావు, పంట దిగుబడి బాగుంటుంది, తాలు శాతం అసలు ఉండదు దీంట్లో. కొన్ని హైబ్రిడ్ రకాల్లో ఏముంటుందంటే తాలు శాతం ఎక్కువ ఉంటుంది. మీరు ఇది గమనించాల్సింది ఏంటంటే తాలు శాతం ఉండదు, అంతా కూడా 100% మనకి కాంటా వస్తుంది. మనకి ఎలాంటి ఇబ్బంది లేదు. ప్రభాకర్ శెట్టి దగ్గర దొరుకుతుంది ఇక్కడ, లక్ష్మీ వెంకటేశ్వర పట్లేరు ముజాహిద్పూర్. అందరూ గమనించి సేటు దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఈ ప్యాకెట్ మీరు ఏదైతే పట్టుకొని ఉన్నారో ఇదే ప్యాకెట్ ఈ అందుబాటులో ఉంటుంది. మీ అందరికి ప్యాకెట్ గుర్తుండాలనే మేము ప్యాకెట్లు పట్టుకొచ్చాం. ఇప్పుడు ప్యాకెట్ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది రకరకాలుగా ఉంటుంది. ప్యాకెట్ ఇదే ఉంటుంది. మీటింగ్ పెట్టాం కదా 3 కిలోలు అంటే ప్రభాకర్ శెట్టి ఒకసారి ప్రభాకర్ శెట్టి కూడా మాట్లాడాలని కోరుకుంటున్నాం. చాలా సంతోషం. మా కోరికను మన్నించి మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించిన రైతులకు అందరికీ కూడా ఒకసారి హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తూ, జీనియస్ శుభం అనే 3 కిలోల వెరైటీని మనము పక్కనున్న రాములకు ఇవ్వడం జరిగింది. మంచి నాణ్యమైన విత్తనము,